హైదరాబాద్లో వానలు దంచి కొడుతూ ఉండడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. వచ్చిందంటే చాలు నగరంలో నరకం చూడకైతే తప్పదనే చెప్పాలి. వర్షాకాలం అంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే నగరవాసులకు కనిపిస్తుంది. గత వారం నుంచి పడుతున్న వర్షాలకి మాత్రము రోడ్లపైన నీళ్లు నిలవడంతో మాత్రం ఇటు వాహనదారులు అవ్వచ్చు, బస్తీవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాన్ని ఇప్పటివరకు అయితే ఇటు అధికారులు వచ్చి అయితే దాన్ని సమస్యను తీర్చినది అయితే కనిపించడం లేదు. ప్రజెంట్ ఇప్పుడు నేను శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నాను. శ్రీనగర్ కాలనీ దగ్గర మెయిన్ రోడ్ పైన చూస్తే అయితే మనకు వర్షపు నీళ్లు నిలవడంతో మాత్రం వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఒక్క వాహనం వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా 5 నిమిషాల సమయం వాళ్ళు తీసుకుంటున్నారనే చెప్పాలి. అయితే రోడ్డుపై నీళ్లు నిల్చోవడంతో మాత్రము వాహనం నడిపించే వాళ్ళు వాళ్ళ కాళ్ళు తీసి స్టాండ్ల పైన పెట్టి వాహనం బైక్స్ నడిపిస్తున్నారు. దానికి తోడు ఇంకా పాదచారులు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు చెప్పులు తీసి చేతిలో పట్టుకొని ఈ నీళ్ళలోకించి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అధికారులు ఏది చేసినా కానీ 2 రోజుల ముచ్చట్లనే ఒక తూతు మంత్రంగానే పనిచేసి అని చెప్పాలి. అయితే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ యథావిధి తదావస్థం అన్నట్టుగా చూసి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటివరకు దీని పరిస్థితి సమస్యని మాత్రము పరిష్కరించడం అయితే లేదు. ఇప్పటివరకు కూడా చూస్తే ఇక్కడ ఉదయం నుంచి మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. వర్షం పడి ఇన్ని గంటలు గడిచినప్పటికీ కూడా దీనైతే అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఇటు నుంచి అటువైపు రోడ్డుకి కూడా నీళ్ళు వెళ్ళడంతో మాత్రము వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే రోజు సాయంత్రం అయితే చాలు వర్షం మొదలవుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ వాటర్ తోని కూడా ఆల్రెడీ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కనీసం ఇది క్లియరెన్స్ చేసే పరిస్థితి లేదని చెప్పాలి. ఇటు వర్షపు నీళ్ళు ఓవైపు, మరోవైపు చూస్తే అయితే డ్రైనేజ్ నీళ్ళు కూడా ఇక్కడ పొంగి పొర్లుతున్నాయని చెప్పాలి. అయితే ఈ రోడ్లో ఉన్న 2 డ్రైనేజీల క్యాపులు కూడా క్లోజ్ ఉండడంతో మాత్రం అవి నిండిపై కూడా బయటకు వస్తుంది. అయితే ఎంతో ఇబ్బంది పడుతుందని చెప్పాలి. అసలు వర్షాకాలం వస్తే చాలు వైరల్ ఫీవర్స్, దోమల వెదట ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నీళ్ళు ఇలానే ఉండిపోవడంతో దీంట్లో దోమలు రావడంతో మళ్ళీ దాంతో జ్వరాలు రావడంతో కూడా ఎంతో మంది పేషెంట్స్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు స్కిడ్ అయిపోవడము, వాహనాలు వెనకలో కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడడము. అసలు ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూస్తే కూడా ఒక్క స్కూటీ అక్కడ ముందుకి రాలేకపోవడం వల్ల వెనకన వాహనాలు కూడా మనకు బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే భయపడుతూ మనం ఇక్కడ వాహనం నడిపేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. అయితే గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు ఎక్కడ చూసినా కానీ ఇదే ఇబ్బంది ఉందనే చెప్పాలి. ఇంకా ప్రతి బస్సులోనూ మనకు ఎక్కువగా నీళ్లు నిలిచిపోతూ ఉన్నాయనే చెప్పాలి. అయితే నగరంలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కానీ ఈ వరద నీళ్ళతో మాత్రము నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ముందుకు వచ్చి దీన్ని చేసి వీటిని వర్షపు నీళ్ళని మాత్రం క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదనే చెప్పాలి. అంటే నగరవాసులు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ఇటు అధికారులు చూస్తూ ఉంటారు కానీ దీనిపైన మాత్రం ఎలాంటి చర్యలు అయితే తీసుకోకపోవడంతో మాత్రము వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాహనదారులు అవ్వచ్చు, పాదచారులు కావచ్చు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు శ్రీనగర్ కాలనీలో కనిపిస్తుందని చెప్పాలి. అయితే అధికారులు చెప్తూ ఉంటారు, అయితే వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తాము అది అని చెప్తుంటారు. అయినప్పటికీ దీనిపైన ఇటు డ్రైనేజీల పైన వచ్చి వర్షపు నీళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే దీన్ని మాత్రం పట్టించుకున్న వాళ్ళే లేకుండా పోతూ ఉన్నారు. దీనిపై మాత్రం ఈ రోడ్లో అసలు ప్రయాణించాలంటేనే ఎంతో మంది భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే శ్రీనగర్ కాలనీలో చూస్తే అయితే మనం కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ కూడా ఇలాంటి ప్రాంతాలలో చూస్తే మాత్రం ఎప్పుడూ ఈ వర్షపు నీళ్ళు ట్రాఫిక్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా దీనికి శాశ్వతంగా పరిష్కారం అయితే ఇవ్వడం లేదనే చెప్పాలి. ఇక రోడ్ని కూడా చూస్తే అయితే మనం ఆల్రెడీ రోడ్డు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. కనీసం ఆ రోడ్ని కూడా సరిగ్గా చేసిన పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. దీనిపైన మాత్రం ఇప్పుడు ఇలా ఉంటే మాత్రం ఇంకా రాత్రి సమయంలో అయితే ఎప్పుడు వాహనాలు స్కిడ్ అయితే కూడా తెలియదు. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ముందుకు వచ్చి ఈ వర్షపు నీళ్ళని అవ్వచ్చు, లేదంటే ట్రాఫిక్ సమస్యని మాత్రం ఇక్కడ ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారనే చెప్పాలి. వీడియో చేసి